లక్షెట్పేట మున్సిపాలిటీలో ఈ సంవత్సరం బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి. లక్షెట్పేట మొత్తం పూలతో, సంగీతంతో, సాంప్రదాయ కళతో కనుల విందుగా ఈ పండుగ జరుపుకుంటున్నారు. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ అంటే చివరి రోజు ఉత్సవం జరగనుంది. పూలతో పూజా కార్యక్రమాలు, మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి వివిధ రకాల పూలతో బతుకమ్మను అలంకరించారు. బతుకమ్మలో గౌరమ్మను పెట్టి గౌరీదేవిని భక్తితో పూజించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీతం, జీవన కళలు, నృత్యాలు జాతరలో నిర్వహించబడ్డాయి. మహిళల సమూహంగా సాంప్రదాయ బతుకమ్మ పాటలను ఆలపించారు. అదేవిధంగా లక్షడ్పేట వాసవి మాత ఆలయంలో మహిళలకు మరియు గాంధీనగర్లో గోదావరి రోడ్లో మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి వారికి అల్పాహారం అందించారు. చుక్కలాలో చుక్కలాలో చూసి మురవండే బతుకమ్మని చూసి మురవండే బతుకమ్మని ఆయనుగు మీద తీగకుంటే ఏడెత్తుల మల్లెలు ఆ పొద్దు కొడుకు చెట్టుకుంటే ఎర్రని మందారలు ఆ పువ్వులన్నీ ఒక్కటైతే బతుకమ్మ నవ్వులు పువ్వుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ నీ కొరకే పూజన తంగలు బొమ్మ మహిళలకు, పురుషులకు, చిన్నపిల్లలకు, పెద్దలకు అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు. లక్షెట్టిపేట కన్యకా పరమేశ్వరి ఆలయంలో మేము ప్రతి ఏడు జరుపుకున్నట్టే ఈ ఏడు కూడా సద్దుల బతుకమ్మను జరుపుకుంటున్నాము. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. మేము అందరు సద్దుల బతుకమ్మ రోజు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు, కానీ మేము ఎంగిలి పూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు కూడా సేమ్ అలాగే ఎంజాయ్ చేస్తాము. ఘనత ఆలయ కమిటీ వారిదే, ఎందుకంటే మాకు ఎలాంటి కష్టం కాకుండా వారు మాకు అన్నీ సమకూర్చారు. అంటే మహిళలం అలసిపోతే ఇంటికి పోయిన తర్వాత ఎట్లా ఉంటాము అనేసి వాళ్ళు మాకు అన్నిటినీ సమకూర్చడం జరిగింది, నైట్ టిఫిన్లతో సహా. ఎందుకంటే ఆడి ఆడి అలసిపోతారని చెప్పి ఒక మహిళలకే కాకుండా ఇంటికి వెళ్ళి వంట చేస్తారో లేదో అని పురుషులకు కూడా ఇక్కడే అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బతుకమ్మ ఇక్కడే కాకుండా ఇది మన తెలంగాణ పెద్ద పండుగ, మన తెలంగాణ పండుగ. అది అసలు ఇక్కడ అని సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా రంగురంగుల బట్టలతో అలంకరించిన ఆ మహిళలను చూస్తే ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంది. మన అమ్మవారిని దర్శించుకున్నట్టే ఉంది అందరిని చూస్తే. ఇలానే మన ప్రతి సంవత్సరం మనం బీటి బజార్లో ఆ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరము ఎంతో సంతోషంగా, ఆనందంగా పెద్దలు కూడా పిల్లల్లాగా ఎగురుతుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ బతుకమ్మలో సంబరాలు చేసుకుంటున్నాము. ఇలా ఇంకా కొనసాగాలని, ఇంకా పెద్దవాళ్ళు పిల్లలు అయిపోతున్నారు ఈ ఆటను చూసి. ఇంకా వాళ్ళకు కూడా డ్యాన్స్ రాకుండా కానీ డ్యాన్స్ చేసుకుంటూ ఎంతో సంతోషంగా గడుపుకుంటున్నాము అందరము. ఇంకా
ఇంకా పిల్లల అయిపోవాలి అనిపిస్తుంది బతుకమ్మను చూస్తే. కానీ ఇక మా వయసు కూడా సహకరిస్తా లేకున్నా కానీ ఆడుకుంటున్నాము. ఇలా 10 రోజుల నుంచి ఇవాళకి 8-9 రోజుల నుంచి ఆడుకుంటున్నాము. ఈ ఎక్కడ లేని విధంగా మన వాసవి కన్యకా పరమేశ్వరాలయంలో ఫ్యాన్లు పెట్టించుకొని మంచిగా మన కమిటీ వాళ్ళందరూ ఫ్యాన్లు పెట్టి ఆడవాళ్లకు ఆడుకుంటే వాళ్ళకి కలిసిపోవద్దని చెప్పి ఫ్యాన్లు పెట్టిండ్రు. తర్వాత మళ్ళీ టిఫిన్లు కూడా అరేంజ్మెంట్ చేశారు. పోయినాక బాగా అలసిపోతారు ఆడవాళ్ళు అని చెప్పేసి టిఫిన్లు తినుకుంటూ ఇక్కడ ఆడుకుంటూ అందరం 9 రోజులు సంతోషంగా గడిపినాం. రేపటి సంది ఎలా ఉంటుందో అని మరి బతుకమ్మ ఉండదని చెప్పి బాధపడుకుంటూ ముగించుకుంటూ సద్దుల బతుకమ్మతో ముగించుకుంటున్నాము. ఇంకా 3 రోజులు అమ్మ భవానీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కోలాటాలు ఉంటాయి, ఆడుకుంటాము. ఇంకా ఆడుకుంటాము. ఇక అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నా పేరు షాన్విక. మేము గోదావరి రోడ్ సాయి గణేష్ భక్త మండలి ముందు రోజు బతుకమ్మని ఆడుకుంటాము. ఈరోజు సద్దుల బతుకమ్మ. మేము ఎంతో అంగరంగ వైభవంగా ఈ పండుగని జరుపుకుంటున్నాము. మేము ఈ పండుగని 9 రోజులు జరుపుకుంటాము. 9 రోజులు అందరూ ఆడపిల్లలు అందంగా అలంకరించుకొని బతుకమ్మల్ని రకరకాల పూలతోని అలంకరించి ఆడుతారు. ఈరోజు ఎంతో ఘనంగా మేము బతుకమ్మని జరుపుకున్నాము. శ్రీమాత్రే నమః. ఇక్కడ మేము 9 రోజుల నుండి బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాము. అట్లాగే దేవి నవరాత్రులు. అలాగే ఈరోజు మేము ఫస్ట్ పెత్రామాస రోజు ఎంగిలిపూల బతుకమ్మ. ఇప్పుడు లాస్ట్ రోజు కాబట్టి 9 రోజులని ఈరోజు సోమవారము అది లాస్ట్ పెద్ద బతుకమ్మ తీస్తున్నాము. రేపు మంగళవారం అని గౌరమ్మ తీయకూడదని ఈరోజు తీస్తున్నాము. అందుకే మేము ఈ బతుకమ్మ పండుగని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. గోదావరి రోడ్ సాయి గణేష్ భక్త మండలి దుర్గామాత ముందు మేము ప్రతిరోజు ఎంగిలి పూలు వేసినప్పటి నుండి 8 రోజుల నుండి ఇవాళ 9వ రోజు సద్దుల బతుకమ్మ చాలా ఘనంగా చేసుకున్నాము.
అందరూ మహిళలు డైలీ వచ్చి బతుకమ్మ సంబరాలు చాలా వేడుకగా జరుపుకుంటున్నాము. చేసుకోవడానికి కారణం ఏమిటంటే మంగళవారము సద్దుల బతుకమ్మ అంపద్దు అని మేము అనుకొని ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా గోదావరి రోడ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దుర్గామాతను నిలుపుకొని మేము చాలా ఘనంగా పూజలు జరుపుకున్నాము. పూజలో చాలామంది పాల్గొన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఆకాంక్షలు. ప్రతి సంవత్సరం లక్షడ్పేటలోని ఈ గాంధీనగర్లో మేమందరం సద్దుల బతుకమ్మని చాలా ఘనంగా జరుపుకుంటాము. ఈ 9 రోజులు కూడా ఆడపిల్లలం అందరం కూడా వేరే ఊర్లో ఉండైనా సరే ఈ బతుకమ్మ కోసమే ఎదురు చూస్తూ ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మేము ఘనంగా ఆడుకొని అందరం సంతోషంగా ఉంటాము. ఉదయాన్నే లేచి స్నానాలు అవి ముగించుకొని పూలకు వెళ్ళి తీసుకొచ్చేసి బతుకమ్మను ఎవరిది ఎంత పెద్దగా ఉందో అన్నటువంటి సంతోషంలో పెద్దగా పేర్చుకొని అందరం చాలా సంతోషంగా ఆడుకుంటున్నాము. రోజు ఒక రకమైనటువంటి బతుకమ్మను పేర్చుకొని 9 రోజులు 9 నైవేద్యాలు పెట్టుకుంటూ అందరం హ్యాపీగా సంతోషంగా ఆడుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే ఉండాలని ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ ఎప్పుడు ఇలాగే ఆడుకుంటున్నాము. మేము వేరే ఊర్లో ఉండైనా సరే ఇక్కడికి వచ్చి ఈ బతుకమ్మ కోసమే వస్తాము. ప్రతి సంవత్సరం ఆడపిల్లలమందము ఇంటి ఆడబిడ్డలు బతుకమ్మ కోసమే స్పెషల్గా ఈ బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి అత్తవారి నుంచి పుట్టింటికి వస్తారు. మరొకసారి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. Telangana Saddula Batukama, so we are here to celebrate the festival. Even though we are non-localites, even after the marriage we went some other places, but this is a festival where we all come together and celebrate with all of us, our near and dear ones. We feel so privileged and happy to celebrate the festival with all our elder ones and carrying the heritage and culture of the Telangana. We feel so proud and privileged, and it's our immense pleasure to play the Batukama here. We feel very proud to have the management who has made this all arrangements and possible for all of us. Thank you all. On behalf of the people of Gandhinagar of Lakshadpet, we wish you all the people a very happy Saddula Batukama. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. చాలా అందరికీ సంతోషకరమైన పండుగ ఏది అంటే పుట్టింటి ఆడపడుచులకు మొట్టమొదటి పండుగ ఇదే. ఈ దేవీ నవరాత్రుల్లో ఎలాగైతే 9 రోజులు దుర్గామాతని ఎలా పూజిస్తారో అలాగే ఇక్కడ గౌరీదేవిని పూలతో అలంకరించి చాలా చక్కగా ఆనందంగా మేము ఇక్కడ రోజు బతుకమ్మ ఆడడం అనేది జరుగుతుంది. మేము ఎక్కడున్నా కూడా చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందరం కలిసి పెరుగుతాం కాబట్టి ఈ పండుగ రోజు అందరం కలిసి చాలా చాలా ఆనందంగా బతుకమ్మ ఆడుతూ ఒకరితో ఒకరం కలుసుకుంటాము.
మరియు మాకు ఇంత చక్కటి ఏర్పాట్లు చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. వన్స్ అగైన్ హ్యాపీ సద్దుల బతుకమ్మ టు ఆల్.